హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. నేను ఎక్కడున్నా తెలుసా? ప్రస్తుతం హైదరాబాద్లోనే ద మోస్ట్ అవైటెడ్ నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే ఓపెన్ అయిపోయింది. Jan 1 నుంచి February 15 వరకు ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. ఈసారి అయితే మోర్ దాన్ 2400 స్టాల్స్ ఉన్నాయంట. మరి క్లోత్స్, బట్టలు, షాపింగ్ ఏది కావాలన్నా, ఎలక్ట్రానిక్స్, కార్పెట్స్, ఫుడ్ ప్రతి ఒక్కటి ఈ ఎగ్జిబిషన్లోనే ఉంది. మరి నేనైతే మీ అందరి కోసము ఈ ఎగ్జిబిషన్ హైలైట్స్ చూపడానికి వచ్చేసాను. లెట్స్ గో. అసలు ఈ ఎగ్జిబిషన్లో ఏ స్టాల్కి పోయినా కూడా సంథింగ్ అమేజింగ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మెటల్ తోటి ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ మెటాలిక్ స్కల్ప్చర్స్ అంతా బ్యూటిఫుల్ ఉన్నాయి కదా, అంటే షో పీసెస్ కానీ ఇంట్లో పెట్టుకోవడానికి. సో ఈ ప్రైసెస్ ఎంత ఉన్నాయి దీని గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. సో ఏంటి మీ ప్రోడక్ట్స్ గురించి చెప్తారా? మ్యామ్ ఇది మొత్తం మీద రాజస్థానీ మేడ్ ఇన్ ఉంటుంది మ్యామ్. రాజస్థాన్లో మేక్ అవుతుంది అంతా. ఇది వచ్చేసి గన్ మెటల్ ఉంటుంది టోటల్లీ. ఇది ఇంట్లో పెట్టుకుంటే చాలా సెంటర్ ఆఫ్ హైలైట్ అవుతుంది వాల్ వచ్చేసి. ఓకే. సో ఏమేమి అంటే లైక్ ఇది అంటే డిజైనింగ్ అంతా అంటే ఎంత లెంత్ వైజ్ చేస్తారా, డిజైన్ వైజ్ చేస్తారా, ప్రైస్ ఎట్లా? అంటే మ్యామ్ మన దగ్గర 500 నుంచి తీసుకొని 15,000 వరకు 10,000 వరకు కూడా ఉన్నాయి మ్యామ్. అంటే సైజుని బట్టి ఉంటుంది మనకు వచ్చేసి. ఇది వ్యాలిడెక్స్ అని చూడండి. మీకు వచ్చేసి డిఫరెంట్ మోడల్గా యూనిక్గా ఇంపోర్టెడ్ వాల్ డెకర్స్ కానీ మొత్తం హ్యాండ్మేడ్ మ్యామ్. ఇది మొత్తం హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ఇదంతా దేంతో అంటే మెటీరియల్ ఏ మెటీరియల్? గన్ మెటల్ మ్యామ్. ఇది మొత్తం యూజ్ చేసేది గన్ మెటల్ ఉంటుంది. వాటర్తో వాష్ చేసినా ఏం కాదు, చాలా మంచి షేనబుల్ ఉంటుంది, బాగుంటుంది. సో మీరు ఇంపోర్టెడ్ అన్నారు కదా, అంటే లైక్ ఈ మెటల్ అంతా ఎక్కడ చేస్తారు, ఎక్కడి నుంచి? ఇది కొరియా నుంచి ఇంపోర్ట్ అవుతుంది మ్యామ్. ఇది వచ్చేసి మొత్తం రాజస్థానీ మెటీరియల్ మొత్తం వచ్చేసి మొత్తం ఫైబర్ క్రాఫ్ట్ ఉంది. మనకు వచ్చేసి ఫౌంటైన్స్ దొరుకుతాయి మన దగ్గర. మనకు రాజస్థానీ మెటీరియల్ మొత్తం దొరుకుతుంది హ్యాండీక్రాఫ్ట్లో. సో ఇది ఒక్కటి అంటే లైక్ ఇది ఒకటి తయారు చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? ఇది ఒకటి తయారు చేయడానికి మనకు 4 to 5 days పడుతుంది మ్యామ్. ఇది వచ్చేసి అండ్ ఎంతమంది పడుతుంది? అండ్ మేడం ఇది ఏంటంటే పెయింటింగ్ వాళ్ళు మోల్డింగ్ వాళ్ళు అలా చాలా మంది కలిసి చేస్తారు మ్యామ్. చాలా మంది కలిసి. సో మీ అంటే లైక్ మీ స్టాల్లో బెస్ట్ ఐటమ్ అంటే ఏది చెప్తారు? మా స్టాల్లో బెస్ట్ ఐటమ్ చాలా ఉన్నాయి మ్యామ్. బెస్ట్ అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వాళ్ళ తగ్గట్టు బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ఇంపోర్టెడ్. ఇది చాలా బాగుంటుంది కొరియా నుంచి. ఇది చాలా బాగుంటుంది, హైలైట్గా ఉంటుంది. ట్రీస్ ఉన్నాయి మా దగ్గర. ఇంకొకటి కృష్ణ ఇది వచ్చేసి మొత్తం ఎల్ఈడి లైట్స్ ఉంటాయి మొత్తం లోపల. కృష్ణ ఇది మొత్తం స్ట్రక్చర్ ఉంటుంది, వాల్కి బాగుంటుంది. సో అంటే ఇప్పుడు ఫస్ట్ టైం నుమాయిష్లో పెట్టడం ఎప్పటి నుంచి పెడుతుంది? లేదు మేడం, గత 5 years నుంచి మేము నుమాయిష్లో పెడుతున్నాం. చాలా రెస్పాన్స్ చాలా బాగుంటుంది నుమాయిష్ది. మంచి క్రౌడ్ వస్తుంది, చాలా బాగుంటుంది. సో ఈ ఇయర్ ఎట్లుంది మొత్తానికి? ఈ ఇయర్ ఇప్పుడైతే స్టార్టింగ్ కదా, ఇంకా క్రౌడ్ అయితే వస్తుంది, ఇంకా బాగా వస్తుంది అనుకుంటున్నాం. नमस्ते जी, कैसे हैं आप? अल्लाह का शुक्र, सब ठीक है। हाँ, तो नुमाइश में ना आप पहली बार लगाए कब? नहीं, मैं 35 ईयर से लगा रहा हूँ।
35 ईयर्स से। तो आपके देख सकते हैं हम बहुत सारे ड्राई फ्रूट्स है, तो क्या क्या ड्राई फ्रूट्स है? पूरे ऑल ड्राई फ्रूट है, बादाम है, पिस्ता है, काजू है, अंजीर है, हमारे पास ज़ाफ़रान रहता है कश्मीर का, हनी रहता है 100% प्योर। अच्छा, तो ये सारे ड्राई फ्रूट्स कहाँ से लाते हैं आप? ये हम आते हैं कश्मीर से आते हैं, ईरान से आते हैं, अफगानिस्तान से आते हैं, हाँ 2-3 बाहर मतलब बाहर देश से अभी आते हैं? बाहर देश से भी आते हैं। अच्छा, तो मतलब बाहर का क्वालिटी और यहाँ का क्वालिटी में फ़र्क क्या है? फ़र्क कुछ नहीं है, सेम है, मतलब हाँ, कोई आइटम बाहर से आते हैं जो हमारे पास नहीं आइटम वो बाहर से आते हैं, हाँ बस बाकी सब सेम ही रहते हैं। अच्छा, तो अभी स्टॉल में आप बहुत सारे ड्राई फ्रूट्स लगाए थे ना, तो ये स्टॉल में प्राइसेस कितना है और बाहर अगर शॉप में लेना तो वहाँ कितना है? बाहर जो प्राइजेस रहते हैं वहाँ डबल रहते हैं प्राइजेस, हमारे पास बिल्कुल रिजनेबल प्राइजेस रहते हैं। अच्छा, यहाँ लोग आते हैं, मतलब बहुत रिजनेबल प्राइजेस रहते हैं हमारे पास। तो अभी आपका प्राइसेस क्या है ड्राई फ्रूट्स का मुख्तलिफ जो आइटम है उसका अलग अलग रेट्स है, हाँ अलग अलग रेट्स है। तो इस बार नुमाइश का एग्जीबिशन मतलब कस्टमर्स का रिस्पांस अभी इंशाल्लाह रहमा अभी पब्लिक कम आ रहा है, अभी इंशाल्लाह आएंगे, पोंगल के बाद ही पब्लिक आ रहा है हमेशा। अच्छा, इंशाल्लाह पब्लिक आएगा, उनको लेना है यहाँ से ज़रूर, क्योंकि हम उनके लिए आते 3000 किलोमीटर दूर से हम आते खाली हैदराबाद उनके लिए कि यहाँ आएंगे, मुस्लिम भी हिंदू भी सब लोग आएंगे, इंशाल्लाह ले जाएंगे यहाँ से। मैं कश्मीर से हूँ। तो कश्मीर से काजू बेचने आएंगे? बिल्कुल बिल्कुल, हमारे पास क्वालिटी रहता है, हम गोवा से मंगाते हैं। अच्छा, हाँ ये गोवा का काजू है, इसलिए ये मीठा रहता बहुत, इसलिए लोग यहाँ आते लेने के लिए। और स्पेशल ड्राई फ्रूट और फ्रेश ड्राई फ्रूट रहता है हमारे पास। दिस इज कश्मीरी सैफरॉन। कश्मीरी सैफरॉन। यस मैम, दिस। ओह नाइस। क्योंकि सैफरॉन जो है ना वो बहुत सारे मतलब क्वालिटी के हिसाब से अच्छा नहीं रहता है, मूंगरा इसको बोलते हैं, अच्छा, ये नंबर 1 रहता है। तो ये सारे This is पूरा कश्मीर से आते हैं मैम। अब इसका प्राइस कितना है? ये है 300 रुपीज ग्राम्स, 1 ग्राम 1 ग्राम 300 रुपीज। अच्छा, ठीक है, ठीक है, థ్యాంక్ యూ मैम। సో చూసారు కదా, అసలు ఇక్కడ అయితే నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఒక్కొక్క స్టాల్ బీహార్, యూపీ, లక్నో, కాశ్మీర్ నుంచి కూడా వచ్చి మన హైదరాబాద్లో స్టాల్స్ పెట్టిండ్రు. సో ఇంకా ఇది స్టార్టింగ్ డేస్ కాబట్టి ఇంకా వచ్చే 15th వరకు ఉంది కాబట్టి అప్పటి వరకు ఇంకా సేల్స్ బీభత్సంగా అయితే అంటున్నారు. సో చూసారు కదా, నుమాయిష్ ఎగ్జిబిషన్ 2024 అయితే కలకలలాడిపోతుంది. ఏ స్టాల్ కావాల్సి వచ్చినా అంటే డెకరేషన్, క్లోత్స్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్ ఏది కావాలన్నా ఒక్క ఎగ్జిబిషన్కి వస్తే సరిపోతుంది. అండ్ ఇది Feb 15th వరకే ఉందంట. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి తక్కువ ప్రైజెస్ ఉంటాయి, ఇంకా పోను రేట్స్ పెరుగుతాయి, ఎందుకంటే ఆబ్వియస్లీ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి. సో మీ అందరికీ నేను చెప్తుంది ఏంటంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు విజిట్ నుమాయిష్ ఎగ్జిబిషన్ 2024. దట్ వాజ్ ఎన్టీవీ. థ్యాంక్ యూ.